విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం తునివలస గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు గంటా సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆ మండలంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనంతవరం సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త గొర్రెపాటి పెద్దేరి నాయుడు, అలాగే తునివలస మాజీ సర్పంచ్ వైసీపీ సీనియర్ నాయకుడు గులమజ్జి మాహేశ్వరరావు తన అనుచరులైన సుమారు 50 మందితో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ విధానాలు, జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు విసుగు చెంది ఆ పార్టీ వీడినట్లు వారు స్పష్టం చేస్తున్నారు. తిరుగుబాటు చేసిన అభివృద్ధికి దారి కొరకు ఆంధ్ర రాష్ట్ర బాగు కొరకు భయం బదిలి బయలుదేరే బాబు కొరకు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగు జాతి వెలుగుకే చంద్రబాబు వల్ల ఉండే కొండ కూడా కనకమే. తునివలస గ్రామం మా ఎక్స్ సర్పంచ్ గులమజ్జి మహేశ్వరరావు ఆయన అనుచరులు సుమారు 20 మంది పార్టీలో కలవడం జరిగింది. వైఎస్ఆర్లో ఉండేవారు. గంటా శ్రీనివాసరావు గారి సీటు రావడం వాళ్ళకి నచ్చి మెచ్చి పార్టీలోకి వచ్చారు. అలాగే ఇంకా చాలామంది మండలంలో ఇలాగ మిత్రులు అనంతవరం గొర్రెపాటి ఎరినాయుడు ఇంకా మండలంలో బేసాని ఖాళీ అయిపోయి జగన్కి చమరగీతం పాడడం ఖాయమని ఇంకా పార్టీలోని చాలామంది ఆహ్వానించి ఇంకా పార్టీ మంచి ఉత్తేజపరిచి టీడీపీ రాష్ట్రంలోని కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని ఖచ్చితంగా ఈ పార్టీ భీమిల్లో అత్యధిక మెజార్టీ గంటా శ్రీనివాసరావు గారికి వస్తుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మా పద్మనాభ మండలంలో తునివలస గ్రామం నుంచి ఎక్స్ సర్పంచ్ గారు అయిన మహేష్ గారు ఈ రోజు జాయిన్, ఆయనతో పాటు ఒక 200 మంది కార్యకర్తలు కూడా జాయిన్ అవుతున్నారు. ఈ రోజు ఈ చేరిక మా పద్మనాభ మండలంలో ఎంతో మెజారిటీ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనే కాదు, ఈయనతో పాటు చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలో రావడానికి చూస్తున్నారు. గంటా గారు విజయం మాత్రం భారీ మెజారిటీతో తథ్యం అవుతుందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు వస్తుంది. ఇంత మునుపు చిన్న చిన్న పార్టీ నుంచి ఫిరాయింపులు ఉన్న అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం, మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా పద్మనాభ మండలంలో 10,000 మెజార్టీ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మన అనంతం ఎరుబాబు అనే కూడా ఈరోజు జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ సర్పంచ్ ఆయన, అంటే నేను మర్చిపోయిన, ఆయనతో పాటు 1000 మంది రేపు కార్యకర్తలు ఓటర్లు కూడా జాయిన్ అవ్వడం రెడీగా ఉన్నారు. భారీ విధంగా మీరు ఒక్క వారంలో పద్మనాభ మండలం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క భీముల నుంచి పెద్ద మెజారిటీ ఇచ్చి మేము పద్మనాభ మండలం నుంచి కూడా భారీ మెజారిటీ ఇచ్చి మేము ఈ తెలుగుదేశం పార్టీకి మేము పీఠం ఎక్కిస్తామని ఖచ్చితంగా మేము అందరం సభాముఖం కోరుకుంటున్నాం. ఈ రోజు తెలుగుదేశం మళ్ళీ వస్తే పేదవాళ్ళు, బలుగు బలహీన వర్గాలకు కూడా చేయవుతుంటది, వాళ్ళకి బాగుంటదని ఇప్పుడు చేసి రాక్షస పరిపాలన ఎవరికి నచ్చక ప్రతి పంచాయతీలో కూడా ఈ రోజు చేర్పులయ్యి మాకు టీడీపీలోకి వస్తున్నారండి. అదొకటి గంటా గారు ఇక్కడ ఎప్పుడైతే అభ్యర్థిగా వచ్చారో మూడుపాటి ఉమ్మడి అభ్యర్థిగా మరి చేర్పులు ఎక్కువయ్యాయి. అయితే ఈ రోజు గంటా గారి మీద అభిమానం, పార్టీ మీద అభిమానం పెట్టి చేర్పులు మన ప్రతి పంచాయతీ నుంచి కూడా చేరుస్తారు. 21 చేర్పులు ఉన్నాయి, 24 కూడా ఉన్నాయి. పద్మనాభ మండలం భారీ ఎత్తున మెజార్టీ ఎక్కువ మంది చేరుస్తారు. రేపు వచ్చే మెజార్టీ కూడా పద్మనాభ మండలం నుంచి భారీ మెజార్టీ కూడా మేము అందరం కలిసి ఇస్తాం. వైసీపీలో బాగుంటుందని అప్పుడు వెళ్ళాం. మరి వాళ్ళ పరిపాలన అనేది బాగోలేదు. కాకపోతే ఎమ్మెల్యే గారు ఏంటంటే కొంత వ్యక్తులే, కొంతమందిని నమ్మి జడ్పీటీసీ వాళ్ళనేమి మొత్తం అంతా వాళ్ళ మీద పెడితే ఏ పనికి వెళ్ళినా సరే మనం వాళ్ళతో మాట్లాడినంటే వాళ్ళకి మనకి మరి నప్పక తర్వాత వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చారు. డెవలప్మెంట్ లేదు కాబట్టి మేము అందరం ముఖ్యంగా మా తునివలస గ్రామం ఏంటంటే ఒక వన్ సైడ్ చేయడానికి మేము ప్రత్యేకంగా ఈ పార్టీ రావడం జరిగింది. మరి ఈ రోజు మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే కింగ్ మేకర్. తర్వాత మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు జీరో. అది అక్కడ పెట్టాను, అది అందరికీ తెలిసిన విషయమే. నేనంటే తప్పు చేశాను. కన్న తల్లిని, పుట్టిన ఊరు, పేరు వచ్చిన పార్టీని వదిలేయడం చాలా తప్పు. అదొకటి బేస్ చేసుకుని నేను ఇవాళ రావడం జరిగింది.
అంతే, అంతకన్నా ఇంకేం లేదు కథ. నాతో పాటు నా బెల్ట్ అంతా నా వెంబడే ఉంటారు. రేపు జాయినింగ్ అయినప్పుడు చూస్తారు మీరు, నేను చెప్పండి నోటితో.